అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు శ్రేణి. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ సింపుల్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుతారు. చూడండి, ఇక్కడ చికెన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తింటారు. ముందుగా ఇక్కడ మనమైతే ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా అయినాక తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 బిర్యానీ ఆకులు, ఇలా ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి స్టార్ అనాస 2, బడే ఇలాచి, మరాఠీ మొగ్గ, 4 యాలకులు, 2 లవంగాలు, ఇలా అన్నీ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని ఇక్కడ మీరు చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇందులోకి పెరుగు కూడా వేసుకున్నాక అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా 5 to 10 మినిట్స్ వరకు మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడు ఇందులోని ఉప్పు, కారం, మసాలా అన్నీ చికెన్కి మంచిగా పట్టుకుంటాయి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 kg రైస్ తీసుకోవాలి. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకున్నామో అంతకి డబుల్ వాటర్ వేసుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఇందులో మనం ఓల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ కొంచెం ఉప్పగా ఉండేలాగానే చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. అప్పుడే అన్నం పొడిగా వస్తుంది. వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడైతే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. కావాలంటే బిర్యానీ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి మంచిగా అన్నీ వేసుకున్నాక పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇలా మధ్యలో రైస్ని కలుపుతూ ఉండాలి. మనకి రైస్ అయితే 75 to 80% వరకు ఉడకాలి. చూడండి, ఇక్కడ నేను రైస్ చూపిస్తున్నాను. మనకి 75% వరకు అయితే ఉడికిపోయింది. ఇక్కడ చేతితో నలిపి చూపించాను కానీ క్లారిటీగా కనబడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకొని రైస్ని ఒక జల్లి గంటలోకి వడకట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం వడకట్టి పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. సమానంగా అయ్యేలాగా మంచిగా గరిటెతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వైపులా సమానంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సమానంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా కూడా పైనుంచి జల్లుకోవాలి. నెక్స్ట్ మనం వంపి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందులోంచి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పైనుంచి వేసుకోవాలి. మనం అన్నం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అన్నం పొడిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఆవిరిపోకుండా మనం దమ్ పెట్టుకోవడానికి చపాతీ పిండి ముద్దలా చేసి
సైడ్లకి పెట్టి క్యాప్ ప్రెస్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని కూడా దమ్ పెట్టుకోవచ్చు. పిండిని కూడా ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ 15 మినిట్స్ నెక్స్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను రైస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా వచ్చిందో. బాస్మతి రైస్తోనే కాకుండా ఇలా నార్మల్ రైస్తో కూడా చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.